ఓకే. సో నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అరవింద్ గారు. సో మీరు కొంచెం క్లారిటీ ఇస్తారని అనుకుంటున్నారు. ఈ దీపావళికి మీరు మా ముందుకు చాలా దీపావళి గిఫ్ట్స్ ఇస్తున్నారని విన్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఒక క్రాకర్ లాంటి ఒక పటాకా ఇస్తున్నట్టు విన్నాను. వాట్ ఈస్ దట్ క్రాకర్ వీ వాంట్ టు నో? అన్స్టాపబుల్. అది అనుకోకుండా గవుక్కుని వెలిగిన ఒక తారజువ. మా డిస్కషన్స్లో ఎవరు చేస్తే నెక్స్ట్ టాక్ షో ఎవరు చేస్తే బాగుంటుందని ఒక డిస్కషన్ వచ్చింది. మేమందరం జూమ్ కాల్లో మాట్లాడుకుంటుండగా మన వాళ్ళందరూ ఎవరు చేస్తే బాగుంటుంది అంటే రకరకాల పేర్లు రోల్ అయినాయి. నేను బాలకృష్ణ గారు చేస్తే బాగుంటుంది అన్నాను. అంటే ఆయన చేస్తారా అన్నారు. నేను బాలకృష్ణ గారు నేను ఫోన్ చేస్తే తీస్తారా అది నాకు తెలుసు. ఇఫ్ ఈజ్ నాట్ ఇన్ షూట్ ఫోన్ చేస్తే బ్రదర్ ఎక్కడా ఎలా ఉన్నారు అన్నారు. మీరు ఎక్కడున్నారు? ఈజ్ అన్ అవుట్డోర్ షూటింగ్లో ఉన్నారు. షూటింగ్ చిన్న బ్రేక్ ఉంది, ఏంటి ఇలా చేశారు అన్నారు. మీరు ఆహా చూస్తుంటారా? చూస్తుంటానే. ఆ మధ్య సమంత టాక్ షో చేశారు కదా, చూసారా మీరు? చూశాను, బాగుంది అని. అటువంటి టాక్ షో మీరు చేస్తే బాగుంటుంది. మన ఆహా టీంని మీ దగ్గర పంపిస్తాను, అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఒకసారి అని. నేను సోమవారం వస్తున్నాను, సోమవారం పంపించు. ఆయన ఎంత ప్రాంప్ట్ అంటే సోమవారం ఆయన ఫోన్ చేసి ఎన్నింటికి వస్తున్నారు వాళ్ళు అని అడిగారు. 11 o'clock వస్తున్నారు. తిరిగి వాళ్ళు 1 o'clockకి ఆయన కాన్సెప్ట్ విన్నారు, బాగుందన్నారు, చేస్తానన్నారు, మీతో చెప్పమన్నారు అని వచ్చేసారు. ఆయన దగ్గర ఎంత స్ట్రైట్గా ఉంటుందంటే ఇట్లా అడగగానే అట్లా వెళ్ళి ఒక నో నాన్ సెన్స్ ఒక దీంట్లో ఆయనకి ఇది చేస్తే బాగుంటుంది అని అనిపించింది. దాన్ని ఒప్పుకొని చేశారు. మాకు అర్థం కాలేదు, మేమే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. అంత ఈజీగా ఒప్పేసుకున్నారన్న? ఒప్పుకున్నారు. తర్వాత ఆయన టపాసులు అంటాడు కదా, మామూలు టపాస్ కాదు, నాన్ స్టాప్ అందుకని టపాస్. మీకు తెలుసు కదా ఫస్ట్ షోకి మిమ్మల్ని అసలు డాడీని ఎలా పట్టుకొచ్చారు అది 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 ఇంకొక టాపిక్ అది. అండ్ మేము ముగ్గురం ఒక షోలో ఉండడం ఇదే ఫస్ట్ టైం. వస్తున్నావు కదా అమ్ముడు, అలా పిలిచాక వచ్చే తీరాలి డాడీ. So can we watch the AV of Unstoppable? Let's watch the AV of Unstoppable. Jai Balaya. మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత ఇండియా నెంబర్ 1 ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. ఇది మరుసటి రోజు కూడా అట్లాగే ఉంది, ఆ ట్రెండింగ్లోనే ఉంది. సో ఇట్ ఈస్ సో అట్రాక్టివ్ అనమాట. మేము కూడా అట్లా అనుకోలేదు అంత ట్రెండింగ్లో. మా బాలయ్య బాంబ్ అంత మాత్రం పేలాలన్నమాట. సారీ, క్రాకర్స్ అయిపోయింది మళ్ళీ. అదే దానికి మధ్యలో అసలు యాక్చువల్గా ఆహాలో రాబోయే వీటి ఏవి ఒకటి ఉంది, అది చూసిన తర్వాత మీరు కంటిన్యూ చేద్దరు కానీ. ఓకే, 3 రోజెస్ తర్వాత కమింగ్ స్లీట్ చూద్దాం. బట్ ఇది చేసిన తర్వాత 3 రోజెస్లో ఇక్కడ ఆ 3 రోజెస్ని ఇక్కడికి పిలవాలి, దీనికి అడ్డవుతారు దానికి, అందుకని. ఓకే, లెట్ us ప్లే ఆహా 2.0. వాట్ ఈస్ దట్ యాజ్ ఎ కంటెంట్ ఈజ్ కమింగ్ అప్. మీ అందరికీ రాబోయే కంటెంట్ చాలా నచ్చుతుందని, ఇటువంటి వెబ్ సిరీస్ తీసుకురావడానికి కానీ ఇటువంటి కంటెంట్ ఈ దీంట్లో తీసుకురావడానికి కానీ నాతో పాటు తోడుగా నిలిచి నాకు ఏ సందేహం వచ్చినా ఒక 1 phone call అవే, నేను అర్ధరాత్రి ఫోన్ చేసిన ఫోన్ తీసి ఏంటండి అని అడిగి నాకు హెల్ప్ చేసే పైడిపల్లి వంశీని ఒక్కసారి స్టేజ్ మీదకి రమ్మని పడుతున్నాను. ఐ హ్యావ్ టు, అండ్ హీఈస్ అ నేషనల్ అవార్డు విన్నర్. Thank you for all the support, brother. Tell us how your journey has been, Vamsi, and to be a part of such a prestigious team and
కీప్ క్రియేటింగ్ కాంటెంట్ బికాజ్ మీరు డైరెక్టర్గా ఒక కథని 2-3 సంవత్సరాలు దాన్నే పట్టుకుంటారు. ఇప్పుడు 2-3 నెలలకు ఒక్కొక్క కథ, ఒక్కొక్క వెబ్ సిరీస్, ఒక్కొక్క షో అంటుంటే హౌ హ్యాస్ ద ఎక్స్పీరియన్స్ బిన్ ఫర్ యూ? First of all, good evening, Andy. It's a great evening seeing you all here. అరవింద్ గారు, మీ వర్డ్స్కి నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియదు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు యూనో నా గురించి ఇంత మాట్లాడి ఐ ఫీల్ హంబుల్డ్ అండ్ ఆనర్డ్. Yeah, but thank you so much for your kind words. I would firstly thank Rameshwara garu, Allu Arvind garu and Ram Jupalli for making me a part of this beautiful journey called AHA. And with all my heart, I can tell you that I am proud to be a part of AHA. I am really proud. ఇది February 2020లో సాఫ్ట్ లాంచ్ చేసినప్పుడు ఏంటిది అసలు, ఇది ఎందుకు ఇంత పెద్ద కాంపిటీషన్ ఉన్న స్పెక్ట్రంలోకి ఏం చేద్దామని ఇలాంటి సందేహాలు చాలామందికి వచ్చాయి. ఇలాంటివి రావడం కూడా సహజం, ఎందుకంటే ఇట్ ఈస్ అ వాస్ట్ కైండ్ ఆఫ్ అ కాంపిటేటివ్ వరల్డ్. బట్ ఒక సంకల్పంతో అరవింద్ గారు, రామేశ్వరరావు గారు, రామ్ గారు ముందుకెళ్ళారు. సో లాస్ట్ నవంబర్ బన్నీతో వచ్చి లాంచ్ చేసినప్పుడు ఫిబ్రవరి నుంచి నవంబర్కి ఆహా ఈజ్ గుడ్ అన్నారు. అయిపోయింది 1 year, కోవిడ్, అగైన్ వీ స్ట్రగుల్డ్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ బై 2021 దివాళీ సెలబ్రేషన్కి ఆహా ఈజ్ బెటర్ అన్నారు. ద adjectives are adding from good to better, but that just doesn't depend upon anything else, because OTT just depends on 2 things, performance and sustenance. ఇందాక లక్ష్మి గారు అన్నట్టు ఒక సినిమా తీస్తాము, సంవత్సరం కష్టపడతాము, ఓ సినిమా తీసి మళ్ళీ సంవత్సరం పాటు తర్వాత చేస్తాం. బట్ దిస్ OTT lives by every day, every week, every month, every 3 months, every 6 months, and every year this needs to keep going. And today మీరు ఏ సర్వేలో తీసుకున్నా కానీ of all the OTTs in India, AHA is one of the top, competing with the biggest giants in the market today. And it's not a joke at all. And దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ మా టీం తరఫున మేము మీ అందరికి కూడా కృతజ్ఞులం. బట్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ అట్ ఆహా. అదేంటంటే రామేశ్వరరావు గారు కానీ, అరవింద్ గారు కానీ, లేకపోతే రామ్ కానీ, అజిత్ కానీ, నేను కానీ, and the great young team of AHA will never settle for good and better. And I'm telling you, by the next year, same time, you all are going to say that AHA is the best and beyond being the best. And I'm not saying this just ఏదో నేను ఇక్కడ మాట్లాడుతున్నాను ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడలేదు, because we know what all content is going to come on AHA, and we are very confident you're going to be seeing much more bigger announcements, because AHA is going to cross all the boundaries and AHA is going to be a national player. The game is going to change for AHA in no time. In 2 months' time, you'll be seeing all this. And AHA 2.2 చూసారు మీరు ఇప్పుడు. It is just not a product, but it is as good as any world standard OTT with 4K, digital and Dolby coming to your room and coming to your home. In రోజులు మా ఆహా మీద కంప్లైంట్స్ ఉన్నాయి. మీరు చూపించే ఈ నమ్మకం ఏదైతే ఉందో, with all that we are eradicating each and everything. That means it shows how much respect we give to each and every negative feedback that you give us also, not only to the positive feedback. And especially here, I'm here to really kind of మేమందరం మీ ముందు నిల్చున్నాం. నేను అరవింద్ గారు, రామ్, అజిత్, మేమందరం కనిపిస్తూ ఉంటాం. బట్ ఇందాక చూపించినట్టు there is a young breed of 150 people who are working day and night with conviction and passion, with all their hearts out, to raise the bar high and to keep the AHA flag rising high. Kudos to you guys. Without you, this is not possible. Nothing is possible. And I would like to mention, ఎందుకంటే ఇందులో it is not a simple game అండి. It is not ఒక సినిమాలో ఉన్న డిపార్ట్మెంట్స్ లాగా ఇక్కడ ఎన్నో రిగరస్గా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. కంటెంట్ ఉంటుంది, అనలిటిక్స్ ఉంటాయి, మార్కెటింగ్ ఉంటుంది, సేల్స్ ఉంటుంది, ప్రమోషన్, లీగల్, HR. దేర్ ఆర్ సో మెనీ టీమ్స్. అండ్ వన్స్ యూ గెట్ ఇన్ టు దట్ ఆఫీస్, నేను చెప్తున్నాను కదా, ద యంగెస్ట్ విల్ బి అరవింద్ గారు, అండ్ దెన్ ఎవ్రీబడి ఎల్స్ విల్ ఫాలో. సో ఇట్ ఈస్ లైక్ దాట్. థ్యాంక్ యూ గైస్ ఫర్ మేకింగ్ అస్ ఫీల్ యంగ్ whenever we come to the office.
And I would like to mention some names, because if I don't mention that, then I think, we are not doing justice to them. Thank you, Vasu, being the content head. Thank you, Sridevi, for being the content development head. Thank you, Himadeep, for taking care of the product. Thank you, Arindam and Shailaja, for taking care of the sales. And, legal team. Of course, I don't know some names. And analytics, Santosh, Akshat. And if I'm forgetting somebody, then HR, Chaitanya Kone. And there's one big mom in AHA team. Oka pedda munnar maku, Vanita ani. So she commands all of us. Nannu Arvind garu kuda bhayapatte satta tanu okkarike undi. So Vanita, thank you for being there, and thank you for making this happen. And Ajit, buddy, thank you for everything, for making us strive better and for keeping AHA going the way it is. And at the end of it, నేను ఒకటే చెప్తున్నాను, మీరు చూసారు కంటెంట్, 399 రూపాయలు పెడితే అంటే ఈ రోజుల్లో రోజుకు ₹1 పెడితే ఏం దొరుకుతుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. అలాంటిది 365 రోజులకి 399 రూపాయలు పెడితే ప్రతి రూపాయికి మీకు 100 రూపాయల ఎంటర్టైన్మెంట్ ఇస్తామని నేను లాస్ట్ ఇయర్ చెప్పాను. And we are continuing that promise to be there. I would like to finish this statement by saying that AHA has arrived and AHA is unstoppable. Thank you. Thank you so much. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.